హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో టీజీఎస్ఎస్డిసిఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ ఎక్స్పో 2026ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించి విద్యుత్ రంగంలో వస్తున్న నూతన సాంకేతికత పరికరాలపై వివరాలు తెలుసుకున్నారు. గృహ విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఉచిత విద్యుత్ను ఎత్తివేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర విద్యుత్ను అదానీ చేతుల్లో పెట్టొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే స్మార్ట్ మీటర్ స్వయంగా చూడడానికి రావడం జరిగింది. కూడా రైతుల ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోతా ఉంటే మెయింటెనెన్స్ చేయడానికి కానీ గవర్నమెంట్ కానీ కొత్తగా మొన్న రైతులు పెడతామని చెప్పారు. ఆ ప్రపోజల్స్ వాటన్నిటి రాష్ట్రంలో ఉన్న అన్నిటికంటే స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్పేస్తున్నట్టు తెలుస్తుంది. అని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రీపెయిడ్ ఫోన్ ఛార్జింగ్ ఎట్లా అయితే ఉంటుందో అట్లా ప్రీపెయిడ్ మీటర్స్ పెడతాము. దాన్ని కొత్తగా అదానీ కంపెనీ నుండి తెస్తామని చెప్తున్నారు. వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. బట్ ఓవరాల్ గా రాష్ట్రం ఏర్పడ్డట్టు ఇప్పటి వరకు కూడా సిబ్బందికి మాత్రం అభినందనలు తెలియజేస్తున్నాం. పెట్టకూడదని తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ రహదారులు, సాగునీటి మౌలిక వసతులను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు అన్నారు. పాన్గల్ మండలం దావాచిపల్లిలోను నూతనంగా ఏర్పాటు చేసిన 33/12 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని వారు ప్రారంభించారు. కొత్త సబ్స్టేషన్తో పరిసర గ్రామాల్లో వోల్టేజీ, లో వోల్టేజీ విద్యుత్ అంతరాయాల సమస్యలు తగ్గి రైతులు, గృహ వాణిజ్య వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. రహదారుల అభివృద్ధితో రైతులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రులు తెలిపారు. నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ హాల్లో ఫారెస్ట్ సిబ్బందికి దర్యాప్తు న్యాయ ప్రక్రియపై శిక్షణ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ వరకు సమర్థవంతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం సాక్షుల విచారణ, తనిఖీలు, నివేదికలు సెక్షన్లు 176, 193 సమన్లు, వారెంట్ల అమలుపై అధికారులు అవగాహన కల్పించారు. ఆధారాలు, నమూనాల విషయంలో చైన్ ఆఫ్ కస్టడీ పాటించాలని, పెండింగ్ కేసుల్లో సమన్లు, వారెంట్లను సకాలంలో అమలు చేయాలని సూచించారు. కేసు నమోదు చేయడం మాత్రమే కాకుండా నేరం రుజువు చేసి శిక్షణ పడేలా దర్యాప్తు సాగాలని కమిషనర్ అన్నారు. పోలీస్, అటవీ శాఖల సమన్వయంతో న్యాయ ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ 32 ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను కమిషనర్ స్వయంగా విని సంబంధిత అధికారులకు చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సంబంధిత పోలీస్ స్టేషన్లు, ఎస్ఐలు, సిఐలతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుల పరిస్థితిని తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి భయం, సిఫార్సులు లేదా మూడో వ్యక్తి జోక్యం లేకుండా నేరుగా పోలీసులను ఆశ్రయించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువగా ఉండి శాంతి భద్రతలు కాపాడటం, ఫిర్యాదులను నేరుగా పరిష్కరించడమే ప్రజావాణి ఉద్దేశమని సిపి తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా అనామలీస్ మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు పకడ్బందీగా జారీ చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 1.75 లక్షల నోటీసులు జారీ చేయాల్సి ఉండగా ఇప్పటికే 75,000 నోటీసులు జనరేట్ చేసినట్లు తెలిపారు. అనామలీస్ కింద సుమారు 80,000 మంది ఓటర్ల పేర్లలో
వ్యత్యాసాలు ఉన్నట్లు వెల్లడించారు. నోటీసులు జారీ చేసే సమయంలోనే విచారణకు హాజరయ్యే ఓటర్లు సమర్పించాల్సిన అవసరమైన పత్రాలు, ఆధారాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి నోటీసులో విచారణ తేదీ, సమయం, ప్రదేశాన్ని స్పష్టంగా పేర్కొని నోటీసు జారీ తేదీకి, విచారణ తేదీకి మధ్య కనీసం 7 రోజుల వ్యవధి ఉండేలా చూడాలని ఆదేశించారు. నోటీసుల జారీ, విచారణ వివరాలు, ఓటర్లు సమర్పించిన ఆధారాలను BLO యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. క్రిటికల్ కేర్ బ్లాక్ ను త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన సిబ్బంది, పరికరాలు, మౌలిక వసతులు, IHFMS సేవల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25న హైదరాబాద్ సచివాలయంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశానికి అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. అలాగే GGH ఆసుపత్రిలో వైద్య సేవల బలోపేతం, నూతన భవన నిర్మాణం, మెడికల్ కళాశాల విద్యార్థులు హాస్టల్ నిర్మాణంపై మంత్రి చర్చించారు. తూప్రాన్లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నర్సాపూర్, రామాయంపేట, కౌడిపల్లి, తూప్రాన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న డయాలసిస్ సేవలపై సమీక్షించి జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్లో శాసన మండలి మైనార్టీ సంక్షేమ కమిటీ, షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీల ప్రారంభ సమావేశం జరిగింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్నారు. మైనార్టీలు, ఎస్సీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరేలా కమిటీలు పర్యవేక్షించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలు, అధికారుల నుంచి సమాచారం సేకరించి పథకాల అమల్లో లోటుపాట్లను గుర్తించి ప్రభుత్వానికి సూచనలు చేయాలని అన్నారు. ఎస్సీల అభ్యున్నతి, మైనార్టీల సంక్షేమానికి కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. హైదరాబాద్ లో కావేటి ఇంటర్నేషనల్ AI సంస్థ కార్యాలయాన్ని మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. AI ఆధారిత సేవల ద్వారా వివిధ దేశాల్లోని అంతర్జాతీయ న్యాయ నిపుణులను ప్రజలు, వ్యాపార సంస్థలు, NRIలు, పెట్టుబడిదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ టెక్నాలజీ నైపుణ్యాలు, అంతర్జాతీయ అనుసంధానంతో AI ఆధారిత ప్రొఫెషనల్ సేవలకు హబ్గా ఎదగడానికి అనుకూలంగా ఉందని మంత్రి అన్నారు. AI న్యాయవాదులకు ప్రత్యామ్నాయం కాదని, సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగిస్తామని సంస్థ వెల్లడించింది. ఆదివాసీ సంఘాల నిరసన కార్యక్రమం నేపథ్యంలో ఉట్నూరులో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండ, వర్షాన్ని లెక్క చేయకుండా ఉదయం నుంచి వీధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పోలీసు శాఖ భోజన ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ స్థానిక ప్రతినిధులు, యువ కార్యకర్తలు సహకరించారు. భోజన ప్యాకెట్లను ప్యాకింగ్ చేసి వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అందజేశారు. MPJ ఉట్నూర్ యూనిట్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ అజర్, సోహెల్, అజ్మత్, మొహసిన్, ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది MPJ కార్యకర్తల సేవలను అభినందించారు. లోపల కంట్రోల్ బూట్లు నో అలౌ ఆల్దా
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 10 గుల్షన్ నగర్ లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్మన్ మొహమ్మద్ యూనుస్ సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వార్డులో కొనసాగుతున్న అన్ని అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి ప్రభాకర్, ఏఈ వెంకటేష్, కౌన్సిలర్ నిజాముద్దీన్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మన గుల్షన్ నగర్, గాంధీనగర్ కి సంబంధించిన వార్డుతో మనము సీసీ డ్రైన్ ఇనాగ్రేషన్ చేయడానికి మా గౌరవ కమిషనర్ గారు మరియు మా ఏ గారు, మా గౌరవ కౌన్సిలర్ నిజాం సర్కారు మరియు గల్లీ పెద్దలందరూ మనము ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినారు. ఇనాగ్రేషన్ మనము డ్రైన్ ఇనాగ్రేషన్ చేసినాము. అదేవిధంగా ఇప్పుడే మా కౌన్సిలర్ సాబ్ ఒక మాట చెప్పిన తప్పకుండా అంచెలంచెలుగా మనం ప్రతి వార్డులో ఈ మన బస్తీలు ఉన్నారు. గుల్షన్ నగర్ ఉంది, గాంధీనగర్ ఉంది, బాబుమోహన్ కాలనీ, బనేది కాలనీ, అందరికీ సమాధానం చూస్తా అని చెప్పి తప్పకుండా ఆయనకు మేము ఎంబడి ఉన్నారు. తప్పకుండా అంచెలంచెలుగా అన్ని వార్డు మనము 5 సంవత్సరం మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా మేము అన్ని విధంగా అంచెలంచెలుగా అన్ని రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ సమస్యలు కానీ, అదేవిధంగా ఏ సమస్యలు గల్లీలో కానీ మనం చేసి తీరుతామని నా ద్వారా మీడియా ద్వారా నేను హామీ ఇస్తూ, అదేవిధంగా జైరాబాద్ పట్టణ ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి మీడియా ముందు వచ్చి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు డెవలప్మెంట్ మేము చేసుకొస్తున్నాం, మీకి సహాయ సహకారాలు మీది ఉండాలి. అంచెలంచెలుగా అన్ని వార్డులో మనము డ్రైన్స్ ప్రాబ్లం అయింది, వాటర్స్ వర్షాకాలంలో మనం ఎవరికి మురికి కావాలి ఇబ్బంది కానట్లా మనము మా అఫీషియల్గా అన్ని వాళ్ళు డైలీ శానిటేషన్, మా కమిషనర్ గారు, మా ఏ గారు, డి గారు, అందరూ మా ఆఫీషియల్ అందరూ జనాలకు అందుబాటులో ఉండి ఏ సమస్యలకు పరిష్కారం చేసుకుంటా మేము ముంగట వెళ్తున్నాం. తప్పకుండా మేము మీతోటే ఉంటాము. జైరాబాద్ పట్టణ ప్రజలకు మళ్ళొక్కసారి తెలియజేస్తూ ఇక్కడ మేము సీసీ డ్రైన్స్ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినాం. అందరికీ మేము ఉన్నాము, మీరు ఏం ఇబ్బంది పడేది లేదు. మళ్ళొక్కసారి మీడియా ద్వారా అందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తూ. నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా లేఅవుట్ కమిటీ సమావేశంలో 6 దరఖాస్తులను పరిశీలించగా 3 లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేసి మరో 3 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ లేఅవుట్ అనుమతులు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఆన్లైన్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే ప్రతి లేఅవుట్లో రహదారుల ఇరువైపులా మొక్కలు నాటే నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. బంజారాహిల్స్ లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన పథకంపై సంతకం చేసి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల వల్ల 200 యూనిట్లు ఉచిత విద్యుత్, సెలూన్లకు ఉచిత కరెంట్ తో పాటు ఎస్సీ ఎస్టీలకు అందుతున్న సబ్సిడీ విద్యుత్ కు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ప్రజలపై అదనపు భారం పడేలా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు అంగీకరించబోమని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కవిత హెచ్చరించారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన లేదు, పెద్దల పక్షానే ఉందని పదే నిరూపించుకుంటా ఉంది. ఈ మధ్య గవర్నమెంట్ అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నాం అనేటటువంటి అంశాన్ని హైలైట్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్ననే సిఎండి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది, మేము త్వరలో స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్పి. అట్లనే నెక్లెస్ రోడ్లో కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టిండ్రు, ఎట్లా స్మార్ట్ మీటర్స్ బాగుంటాయి ఏంది అని. అంటే పబ్లిక్ని ఒక మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా స్మార్ట్ మీటర్సే. ఇప్పుడు ముందు లెక్క ఎవరు కూడా పోయి పెన్ను పేపర్ పట్టుకొని రీడింగ్ రాసుకునే అవసరం లేదు. ఒక చిన్న మెషిన్ ఉంటుంది, దాన్ని తీసుకొని మీటర్ దగ్గరికి పోగానే ఆటోమేటిక్గా రీడింగ్ వస్తుంది. స్మార్ట్ మీటరే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసేటటువంటి కొత్త మీటర్ ఏంటంటే, ఏదైతే రైతులు ఢిల్లీ సింగ్ బార్డర్ దగ్గర ఉద్యమం చేస్తే నల్ల చట్టాలు తొలగించిండ్రో, ఆ నల్ల చట్టాల్లో భాగంగా అదానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి మీటర్లు ఏవైతే వ్యవసాయానికి పెట్టాలనుకున్నారో, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకొని ఇవాళ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటుంది. మరి కొత్త స్మార్ట్ మీటర్లు పెడితే నష్టమేంది అంటే, ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక 1000 రూపాయలు 500 100 రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. సరే, మొన్న మనందరం కూడా ఈఆర్సీలో గొడవ చేస్తే వ్యవసాయానికి పెట్టమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం పబ్లిక్కి పెట్టాలి, ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టమేంది? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ప్రతి ఇంట్లోంచి మీటర్లు పీక్కొచ్చి ఎలక్ట్రిసిటీ ఆఫీసులలో మీటర్లు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే సడన్గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు మీరు ఛార్జ్ చేస్తే 100 రూపాయల యూనిట్స్ కాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ చేయండి, ఒక్కసారి ఇవే మీటర్లు మన ఇళ్లల్లో పెడితే మరి గవర్నమెంట్ ఇస్తా అన్న ఫ్రీ సబ్సిడీ 200 యూనిట్ల పరిస్థితి ఏమవుతుంది? సెలూన్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికే వీళ్ళు ఎగబెడుతున్నారు. ఒకవేళ సెలూన్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనం ఏ కటింగో గిటింగో వేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది, ఉన్న బిజినెస్ కాస్త పోయే పరిస్థితి ఉంటుంది. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి తలాతోకలైనటువంటి పథకాలను అదానీ గారి బిజినెస్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్తున్నారు. ఉన్న స్మార్ట్ మీటర్లను సరిగ్గా వాడుకొని ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ప్రాపర్గా వాడుకొని ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసి ముందు 24 గంటలు కరెంటు మంచిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మహానగరంలోనే ఎప్పుడంటే అప్పుడు కరెంట్ పోయే పరిస్థితి ఉంది. ముందు దాన్ని సరి చేసుకోండి, ఆ తర్వాత కొత్త కొత్త పథకాలు ఆలోచించండి. ఎంతసేపు ప్రజల జేబులకు కత్తరేద్దామనేటటువంటి ఆలోచన తప్పితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన కనబడతలేదు. కాబట్టి తెలంగాణ రక్షణ సేన నుండి మేము ఈ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల మీరు ఇస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అట్లనే సెలూన్లకు సబ్సిడీ ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. దీన్ని మేము జరగనివ్వము, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్లో ₹146.71 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 3 హెచ్ఏఎం రహదారి పనులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. అమ్రాబాద్, తోల్పాలపల్లి, బల్మూర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, రాకొండ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ప్రాంతంలో రహదారి కనెక్టివిటీ, పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం సీఎం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. డిజైన్ చేయించి డిపిఆర్ సిద్ధంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే వచ్చినప్పుడే అనుకున్నాం. నేను, మీ ఎంపీ గారు, మనోహర్ గారు, ప్రధానమంత్రి గారు కూడా అవసరం కలిసి వచ్చే నెలలో త్వరగా శాంక్షన్ చేయించడానికి. దాంతో పాటు ఇప్పుడే మన టిఫిన్ ఇస్తారో అది చెప్పాను. బుల్లెట్ ట్రైన్ కూడా మన ప్రాంతానికి వెళ్ళి మన్ననూరుకి వెళ్ళి రైట్ తీసుకొని బెంగళూరుకు, హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరుకు 2 గంటల 40 నిమిషాల్లోనే బుల్లెట్ ట్రైన్ కూడా శంషాబాద్ లో 500 ఎకరాలు కూడా R&B నేషనల్ హైవే రైల్వే డిపార్ట్మెంట్ కూడా మా డిపార్ట్మెంట్ కే వస్తాం కాబట్టి ఆ రైల్వే కూడా 500 ఎకరాలు కేటాయించడం జరిగింది. అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయింది. అది 1 లక్ష కోట్లు. అంటే ఈ రోజు హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా కావడానికి హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బాంబే వయా పూణే మొత్తం 16 లక్షల కోట్ల రూపాయలు. ఇక్కడ ఒకటి గమనించాలి. దానికోసం ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు పోతున్నంటే దీనికోసం పోతున్నారు. కేంద్రంకి వెళ్ళి నిధులు తెచ్చుకోవాలి. మనం కేంద్రం నిధులు అంటే ఎక్కడో కాదు, మనం కట్టిన పనులే మనకు వాపసు తెచ్చుకోవాలంటే మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎమ్మడి పడుతున్న పనులు అయితే అని చెప్పి ఇది ఎగ్జాంపుల్ మనకు. ఇప్పుడే కృష్ణా రివర్ మీద అది ఆలస్యమైన టెండరు మనల్ని 900 కోట్లతో టెండర్ కూడా పిలవడం జరిగింది. కృష్ణా బిల్లు జూపల్లి గారు కూడా ఇప్పుడు ఫాలో అప్ చేస్తున్నారు.
కోట్ల ఐకానిక్ బ్రిడ్జే కాదు, ఇంకా 500 కోట్ల అప్రోచ్ రోడ్స్ ఉంటాయి. మా ఆర్ఎంపీ శాఖ ద్వారా ఇటు సైడ్ మనం పెట్టుకుంటాం. మొత్తం 1400 కోట్లతోని దానికి డిజైన్స్ టెండర్లు పిలవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజు అచ్చంపేటలో ఇప్పుడే మున్సిపాలిటీలో ఒక రోడ్ ఏకంగా మా కార్లో కూర్చొని మీ ఎమ్మెల్యే గారు చూపించింది. ఆ జంక్షన్కి వెళ్లి అచ్చంపేట మున్సిపాలిటీ వరకు 6 కిలోమీటర్లు, ఆజిపూర్ ఎక్స్ రోడ్ నుంచి మున్సిపాలిటీ వరకు 6 కిలోమీటర్లు, అలాగే ఒక కల్వర్టు దాన్ని ఇక్కడ మా సీ గారు మాకు చెప్పేసినప్పుడే 3 కోట్లు ఇంత గతంలో శాంక్షన్ చేయడం జరిగింది. మీరు ఎవరు కూడా మీ ఎమ్మెల్యేని తిట్టొద్దు, ఎందుకంటే పొదిలాయలు చేసి అన్ని బాధ ఉండకపోతున్నాయి. మాకు 10 ఏళ్ళ అధికారంలో ఉంది. ఇలా మనం ఈ ఊరు ఏంది ఇప్పుడు మండలం పెట్టుకోవడం, మనం ఇప్పుడు వేసిన శంకుస్థాపన. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో పలువురిని పరామర్శించిన మంత్రి సీతక్క. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని మంత్రి సీతక్క పరామర్శించారు. పీజీఆర్ గారి సతీమణి పి ఇందిరా, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సతీమణి ఆత్రం తులసిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్న మంత్రి సీతక్క వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బైంసా మున్సిపాలిటీ పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నిరసిస్తూ యువత పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మజ్లిస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు కూడా నిరసనలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన రాస్తా రోకో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ కమిషనర్ తో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని యువకులు ఆరోపించారు. చైర్మన్, వైస్ చైర్మన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముఖ్యంగా ప్లాటింగ్ వెంచర్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. आज हम यहाँ पर एहतजाज करने का मकसद ये है, आज हम आके भी 1 घंटा हो चुका है, म्यूनसिपल के अंदर कोई रिस्पॉन्सिबिलिटी नहीं है, ना कमिश्नर है, ना चेयरमैन है, ना वाइस चेयरमैन, ना डीए। हम आके वहाँ पर अंदर भी बैठे, लेकिन हमें कोई रिस्पॉन्स नहीं मिलने की वजह से हम आज रोड पर आके बैठे एहतजाज के लिए। हम लोग कई बार काउंसलर्स को भी रिप्रेजेंटेशन दिए और चेयरमैन को भी दिए, लेकिन कोई इसके अंदर रिस्पांस नहीं दे रहा है। सिर्फ लाइट ले लिए। या जनता की सरकार है, हमारे काउंसलर भी अभी आके बैठ चुके हैं यहाँ पर। ये भी लोग कह रहे हैं हम इनको भी दिए रिप्रेजेंटेशन, लेकिन यार ये लोग भी कह रहे हैं हमारी भी नहीं सुनी जा रही है। तो क्या इसका मतलब सिर्फ आप जीत के सिर्फ अपना खुद का वेंचर बनाने के लिए जीते हैं क्या? ये बात बोलिए मुझे। आप अभी तक 1 से 2 घंटे हो चुका है यहाँ पर एहतजाज करके, कोई नहीं आया गवर्नमेंट ऑफिसर। तो आप क्या म्यूनसिपालिटी चलाएंगे? आप 25 से 30 लोग हैं, लेकिन यहाँ पर कोई भी नहीं आए। तो 25 से 30 जनों को रिस्पॉन्स नहीं दिया आप, तो आप एक आदमी पूछो लेडीज जेंट्स आए तो क्या रिस्पांस देंगे? वो तो फिर करी म्यूनसिपालिटी के सीधे मर जाएगा। हम जब तक यहाँ पर कमिश्नर, चेयरमैन, वाइस चेयरमैन नहीं आएगा, हमारे काउंसलर्स तो ये जो जीते वाले हैं यहाँ पर आ चुके हैं, अभी हम रोड के साथ ही जाए। अभी काउंसलर अभी मुद्दा जो है हमारा रोड्स के, ड्रेन्स के, हमारे जो सफाई के जो नाली निकालते महीना भर ट्रैक्टर नहीं आ रहा, तो वो लोग चिक्कर में फंस जा रहे हैं। सीने सीधे स्कूल के बच्चे जाते हैं वैसी नगर के अंदर, तो इसका रिस्पॉन्सिबल कौन है? ड्रेस के अंदर गिर के मरेंगे तो इसका रिस्पॉन्सिबल कौन है? ऑटो पलटी खाएंगा, बाइक गिरेंगे मरेंगे तो इसका रिस्पॉन्सिबल कौन है? आज पेंशन प्रेगनेंट लेडीज को लग जाएंगे अवैसी नगर जाएंगे, तो डिलीवरी फीस ऐसा पोजिशन है आज अवैसी नगर का। ऑटो के पिंस जा रहे हैं डेली 2 दिन में एक बार 500 का पिंस जा रहा है। तो ये लोग मेहनत करेंगे या अपने खुद के टायर के पिंस डालते बैठेंगे? आज ये जितने भी लोग मौजूद है, ये ऑटो वाले, बाइक्स वाले, अवैसी नगर वाले, ये सिर्फ आके खाली बैठना नहीं है इनका मकसद है। ये जो हमारा मकसद है रोड्स, ड्रेन्स और जो भी हमारे वार्ड के प्रॉब्लम से, और ये जो प्रेस पूरे क्लियर होना, और हम आ चुके हैं लेकिन रिस्पॉन्सिबल नहीं है। तो 1 घंटे से आप रिस्पॉन्सिबल नहीं दिए तो आप क्या सरकार चलाएंगे? क्या जनता सरकार चलाएंगे? हमारे रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब, इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िर कुरान क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक के तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म,
खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग, बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम, काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू SR पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद।